హాయ్ అండి, ఎలాగున్నారు అందరూ? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈరోజు వీడియో గురు పౌర్ణమి రోజున చేయవలసిన పనులు ఏమిటి? ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు. 4 వేదాల జ్ఞానాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించారని నమ్ముతారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున చేయవలసిన పనులు ఏమిటి? గురు పౌర్ణమి రోజున విష్ణువును పూజించి మీ భక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు స్వీట్లని అంటే లడ్డులు అటువంటివి పసుపు కలర్లో ఉండేటివి వస్త్రాలు, పసుపు కలరు వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీ పెండ్లిళ్ళకి అంటే మీకు కానీ మీ పిల్లలకి కానీ పెండ్లి త్వరగా కుదరలేదు అనుకున్న సందర్భాలలో, ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలలో గురు పౌర్ణమి రోజున గురు మంత్రాన్ని పఠించటము ఎంతో శుభకరము. చదువులో విజయము సాధించలేకపోతున్నారా? అయితే గురు పౌర్ణమి రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించటము ఎంతో మంచిది. పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీనికోసము ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ నీటిని సమర్పించి రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది. సాయంత్రము వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకొని పూజించటము ద్వారా దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. పౌర్ణమి సాయంత్రము తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించటం వలన అదృష్టం కలిసి వస్తుంది. గురు అనుగ్రహం కోసము మహాభారతాన్ని మనకు అందించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా 4 వేదాల జ్ఞానాన్ని అందించారు. దాని కారణంగా అతనికి మొదటి గురువు బిరుదు లభించింది. పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీహరిని పూజించటం చాలా ప్రయోజకరంగా భావిస్తారు. గురు పౌర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువు పాదపూజ చేయటము ఎంతో ఉత్తమము. గురు పౌర్ణమి నాడు చేయవలసిన దానాలు. గురు పౌర్ణమి నాడు కొన్ని దానాలు చేయటం మంచిదని నమ్ముతారు. శనగపప్పు, పసుపు మిఠాయి అంటే స్వీటు, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు. అలాగే తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయటము, లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించటము కూడా మంచి ఫలితాలనిస్తుంది.